హలో వివర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస్ ఋషి. ఎస్, 2 డేస్ ఆలస్యమైంది. కొంచెం అంటే మీకు ఒక మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి వీడియో ఇవ్వడానికి కొంచెం టైం తీసుకున్నాను. ఒక నలుగురి లెజెండ్స్ అంటే నేషనల్ లెవెల్‌లో ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళ యొక్క రైట్ గ్రిడ్ రాయడానికి గానీ, వారి యొక్క లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో తెలపడానికి గానీ, సో దట్ కొంచెం టైం తీసుకున్నాను. కాబట్టి ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది. మీరు గ్రిడ్‌లో ఈయన యొక్క వీడియోని చూడొచ్చు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ అనలిటికల్‌గా వస్తున్నాను. ఈ మధ్య మనకి భారత ప్రధాని ఎవరు అనేది ఒక క్వెషన్‌గా వచ్చింది. అంటే టీవీ ఛానెల్‌లో కూడా చెప్తున్నారు రకరకాలుగా. అంటే నరేంద్ర మోడీ రిటైర్ అవ్వబోతున్నాడు. తర్వాత మళ్ళీ ఎవరు వస్తున్నారు అనేది అంటే క్వెషన్ మార్క్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అంటే ఒక పదవిలో ఉండాలని చెప్పేసి, ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని చెప్పేసి. కానీ, ఆ పొజిషన్ రావాలంటే దానికి కావాల్సినటువంటి నంబర్‌లు మన గ్రిడ్‌లో ఉండాలి. అదేవిధంగా ఆ నంబర్‌లు మన గ్రిడ్‌లో లేకపోతే దానికి ఏ విధంగా మనం రిప్లేస్ చేసుకోవచ్చు, ఇంకో విధంగా ఏదైనా రెమెడీస్ చేసుకొని మనం ఆ యొక్క లక్‌ని మనం పొందొచ్చా అనేది కూడా ఉంటుంది న్యూమరాలజీలో. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఆహ్, ప్లస్ గ్రిడ్ తీసుకున్నాను. కంప్లీట్‌గా జాతీయ నాయకులు, బీజేపీలో ఉన్నటువంటి 5గురు జాతీయ నాయకులు లెజెండ్స్, బీజేపీ లెజెండ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారిది, యోగి ఆదిత్యనాథ్ గారిది, అమిత్ షా గారిది అండ్ అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. అమ్ అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా, అమిత్ షా గారిది అండ్ జేపీ నడ్డా గారిది, నితిన్ గడ్కరీ. ముఖ్యంగా మనం నేషనల్ న్యూస్‌లో బీజేపీ లెజెండ్స్ అంటే వీళ్ళు ఎక్కువగా వినపడుతుంటారు, కనపడుతుంటారు కాబట్టి. సో, ఇంతకీ బీజేపీలో రిటైర్మెంట్ ఏజ్ ఉందా అంటే, ఒక విధంగా ఒక వర్గం ఉంది అని అంటుంది. ఇంకొక వర్గం ఆహ్, లేదని అంటుంది. అంటే కేపబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్ మనకు కావాలి. ఆ కేపబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్ బీజేపీలో నరేంద్ర మోడీ అని మనకు గత 15 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి మనకు కనబడుతుంది. సో, ఆ విధంగా చూస్తే మరి నరేంద్ర మోడీ గారి ఏజ్ కూడా అయిపోతుంది. సో, ఆ విధంగా మరి యోగి ఆదిత్యనాథ్ గారు గూడా హాట్‌గా ఉన్నారు. అమిత్ షా గారు అంటే అమిత్ భాయ్ అండ్ అనిల్ చంద్ర షా, అతని యొక్క ఫుల్ పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. సో, అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా, అమిత్ షా గారు ఎలా ఉన్నారు? జేపీ నడ్డా గారు ఎలా ఉన్నారు? నితిన్ గడ్కరీ గారి యొక్క గ్రిడ్స్ ఏం చెప్తున్నాయి ఇంతకి? ప్రధానమంత్రి అయ్యే యోగం వీళ్ళకుందా? లేదా నరేంద్ర మోడీ గారే మళ్ళీ కంటిన్యూయస్‌గా కొనసాగుతారా? అంటే ఇప్పటికి కూడా మంచి హెల్తీగా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మిగతా అంటే బీజేపీకి కన్సర్న్ ఉన్నటువంటి కొన్ని సంస్థలు గూడా నరేంద్ర మోడీ గారు కంటిన్యూ అవుతారని జెప్పేసి చెప్తున్నాయి కాబట్టి, సో, ఎందుకని నరేంద్ర మోడీ గారు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారనేది గూడా మనం చూద్దాం. ఇంతకీ ఎవరవుతారు నెక్స్ట్ అనేది చూద్దాం. సో, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తప్పకుండా ఒక పొలిటీషియన్‌గా ఎదగాలంటే నంబర్ 7, 4 అండ్ 8 నంబర్స్ ఉండాలి. అంటే ఈ నంబర్స్ 8 గాని, 7 గాని, 4 గాని ఉంటేనే వాళ్ళు పొలిటీషియన్స్‌గా రాగలుగుతారు. అంటే ఈ యొక్క నంబర్స్ ఉంటాయి. సో, మనకి నరేంద్ర మోడీ గారికి 17 సెప్టెంబర్ 1950. ఓకే. సో, 1 + 7 8 అండ్ టోటల్ ఇక్కడ ఫ్రెండ్లీ నంబర్ అయింది. నరేంద్ర మోడీ గారి నంబరు ఇక్కడ చూస్తే 8 అండ్ 5, 8 అండ్ 5 ఫ్రెండ్లీ నంబర్‌గా ఉంది గాబట్టి, సో, లైఫ్ అనేది అద్భుతంగా ఎళ్ళినప్పటికి బాగానే ఉంది. సో, నరేంద్ర మోడీ గారికి శుక్ర నంబర్ మిస్ అయింది ఇక్కడ. కాబట్టి కొంచెం మ్యారేజ్ లైఫ్‌కి దూరంగా ఉండడం జరిగింది. సో, 7 అనేది అదంతా 8 ఉంది. సో, ఇదంతా డబుల్ 5, డబుల్ 5 అని చెప్పిన డెస్టినీ నంబర్. సో, డెస్టినీ నంబర్ 5 వచ్చింది. ప్లస్ తన యొక్క ఇయర్‌లో గూడా 5 ఉంది కాబట్టి డబుల్ 5 వచ్చింది. చెప్పాను మీకు డబుల్ 5 ఉన్నటువంటి వాళ్ళకి లక్, పదవులనేటివి ఆటోమేటిక్‌గా అలా వాళ్ళ యొక్క ఫ్లో అంటే లైఫ్ ఫ్లోలో వచ్చేస్తుంటాయి. లైఫ్ పాత్‌లో అలా వచ్చేస్తుంటాయి. సో, నరేంద్ర మోడీ గారు గూడా ఆ విధంగా అంటే ఫ్యామిలీ లైఫ్‌కి దూరమైనప్పటికీ మిగతా పొలిటికల్ లైఫ్‌లో గానీ, తన యొక్క అనుభవించిన పదవులు గానీ అన్నీ గూడా అద్భుతంగా ఉన్నాయి. 178 ఇంతకుముందు చెప్పినట్టుగా కేసీఆర్ గారికి కూడా 178 అనేది ఉంటుంది. సో, అదేవిధంగా ఇక్కడ 55, 9 ఉంది. సో, కాబట్టి సో, ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. సో, 55 అని ఉంది కాబట్టి 5 అండ్ 5 ఇయర్స్ అంటే ఫస్ట్ 5 ఇయర్స్, సెకండ్ 5 ఇయర్స్ అండ్ థర్డ్ 5 ఇయర్స్ కంప్లీట్ కాబోతుంటది. సో, ఆ విధంగా ఈ 55 అనేది గ్రిడ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా అంటే ఈ వీడియో చూస్తే మాకేం లాభమని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఈ 55 అనేది మీ యొక్క గ్రిడ్‌లో ఉంటే తప్పకుండా మీకు కూడా ఎక్కడో దగ్గర లక్కొస్తుంది. అది గ్యారంటీ. అంటే
డేట్ నుంచి మొదలుపెడితే ఇయర్ వరకి ఎక్కడ 5, 5 ఉన్నా గాని ఇన్ కేస్ లక్కీగా మీకు డేట్‌లో 5 ఉండి, డెస్టినీలో గూడా 5 ఉంటే ఇంకా అదృష్టవంతులు. లేదు మేలో పుట్టారు, తర్వాత ఇంకో ఇయర్‌లో కూడా ఎక్కడో 95లో పుట్టారు. ఇంకా సంథింగ్ ఎక్కడో 5, 5 ఉన్నా గాని, ఆ విధంగా గ్రిడ్‌లో డబుల్ 5 వస్తే కూడా మీరు తప్పకుండా అదృష్టవంతులవుతారు. మీకంటూ ఒక టైం వస్తుంది. 100% షూర్. సో, నరేంద్ర మోడీ గారికి కూడా అదే విధంగా మనం చూసాం గదా! చిరంజీవి గారికి కూడా డబుల్ 5 ఉంటుంది. తర్వాత 'పురంధరేశ్వరి' గారికి కూడా డబుల్ 5 ఉంది. మన 'ప్రభాస్' గారికి ఉంది. అంటే ఈ విధంగా డబుల్ 5 అని ఉంటే మాత్రం 100%. ట్రిపుల్ 5 ఉంటే అయితే డ్రాస్టిక్ చేంజ్. లైఫ్‌లో ఎక్కడో దగ్గర ఒక కంప్లీట్ రివర్స్ లైఫ్ అనేది అవుతుందన్నట్టు. మనం 'లక్ష్మీపార్వతి' గారికి చూసాం మనం ట్రిపుల్ 5 అనేది. సో, ఆ విధంగా ఇతరుల యొక్క అంటే ఐ మీన్ జనరల్లీ సెలబ్రిటీసే మనం చూస్తాం కాబట్టి, సెలబ్రిటీస్ యొక్క లైఫ్ స్టైల్స్‌లో నుంచి అంటే గ్రిడ్స్ చూస్తే మన లైఫ్ స్టైల్ కూడా కంపల్సరీగా మ్యాచ్ అవుతుంది. కాబట్టి మనకెక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలుసుకొని, దాన్ని రెమెడీస్‌గా న్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవుతే తప్పకుండా ఉంటుంది. సో దట్ ముందు మనకి ఈ యొక్క వీడియోలోకి డీటెయిల్‌గా ఎళ్ళే ముందు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ద video. If you like the video, it will be reach to many people so that there is a chance of doing many other better videos for your enlightenment. It is a kind of enlightenment to the people. Really, people are living in their own lives and okay, living like that itself. You need to come out of your complete zone and then you understand what you are going to get. That's called number is going to change everything. That's called number game. See, so Narendra Modi has this. Okay, this is a friendly number, 8 and 5 friendly number. So birth number 8 and destiny number and grid low 178 kuda undi. So he is number 1 and 9 also there. It is leadership. So it is one kind. And entire Narendra Modi lo నరేంద్ర ఓన్లీ నరేంద్ర అంటే 25 7 వస్తుంది. నరేంద్ర మోడీ అన్నప్పుడు 41 చూసారా? తన యొక్క నంబర్ 41లో ఉంది. నరేంద్ర మోడీ అనే నంబర్ 41లో ఉంది. సో, నంబర్ 5 అంటే మీ నేమ్‌లో గూడా నంబర్ 5 వచ్చేటట్టుగా అంటే మీ డేట్‌లో ఎలాంటి అంటే ఏదైనా నెగెటివ్ నంబర్స్ ఉన్నప్పుడు మీ నేమ్‌లో గూడా నంబర్ 5 అంటే వచ్చేటట్టుగా గిన లెటర్స్ మార్చుకుంటే 100% ద ఛాన్సెస్ ఆర్ దేర్ టు బికమ్ లక్కీ పర్సన్. సో, న్యూమరాలజీ స్పెషాలిటీ ఏందంటే, పీపుల్‌ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడిద్ది. ఇది ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నంబర్ అలా ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారి నంబర్ చూద్దాం. యోగి ఆదిత్యనాథ్ అనే దాంట్లో టోటల్ 39 నంబర్ వస్తుంది. సో, 9, 10, 11, 12 సో దట్ 3 నంబర్ అంటే గురు నంబర్ ఉన్నాడు. యోగి ఆదిత్యనాథ్ నంబర్‌లో. సో, నరేంద్ర మోడీ గారి నంబర్‌లో బుధ నంబర్ ఉన్నాడు నేమ్‌లో. అంటే నేమ్ న్యూమరాలజీలో బుధుడున్నాడు. యోగి ఆదిత్యనాథ్ నంబర్‌లో గురుడున్నాడు. అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే 362 ఇంతకుముందు చెప్పాను హరీష్ రావు నంబర్ ఉందని చెప్పి 362 అనే నంబర్ ఉంది. ప్లస్ 675 ఈ 2 కూడా గ్రిడ్స్. అంటే నాయకత్వ లక్షణాలు. అంటే తర్వాత ఇక్కడ 5 కూడా వచ్చింది మనోడికి. యోగి ఆదిత్యనాథ్ గారికి 5 అండ్ 3, 5 అండ్ 3 ఆల్సో ఫ్రెండ్లీ నంబర్. అంటే బర్త్ నంబర్ 5లో ఉంది. ప్లస్ డెత్ నంబర్ 3లో ఉన్నాడు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ డెత్ నంబర్ ప్లస్ బర్త్ నంబర్ సేమ్ కలిసాయి అతనికి. అంటే యాదృచ్ఛికంగా కలిసినట్టున్నాయి. సో, కలిసాయి కాబట్టి హి హాస్ బికమ్ సో, చీఫ్ మినిస్టర్ అలా వచ్చేసాడు. అంటే తెలుసు మీకు. అంటే ఎలా వస్తుంది లైఫ్ అనేది. సో, నంబర్ 5 ఉంది. నంబర్ 6 ఉంది. గురుడున్నాడు. సో, కష్టపడే తత్వం ఉన్నటువంటి 7 ఉన్నాడు. చెప్పాను గదా! 7 గాని, 8 గాని, 4 గాని లేకపోతే మీరు రాజకీయాలలో ట్రై చేయడం వేస్ట్. ఎవరికైనా యాంబిషన్ ఉంటే. అంటే మీ నంబర్‌లో 7 గాని, 8 గాని, 4 గాని లేకుండా మేము రాజకీయ నాయకులం అవుతాం అనుకుంటే మాత్రం అది అంటే అది నిరాశే అవుతుంది. అంటే మీలో టాలెంట్ ఉండొచ్చు. మనుషులు చాలా మంది ప్రతి ఫీల్డ్‌లో గూడా ఎంతోమంది టాలెంట్ ఉంటారు. కానీ టాలెంట్ ఉన్నంత మాత్రాన మనకు పదవులు రావాలని ఏం గ్యారంటీ లేదు. టాలెంట్ వేరు, మన యొక్క లక్కీ నంబర్స్ మన యొక్క గ్రిడ్‌లో నంబర్స్ ఉండడం వేరు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఇక్కడ 7 అంటే రాజకీయ నాయకుడు కావాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో 7 గాని, 4 గాని అట్ ద సేమ్ టైమ్ 8 ఎస్పెషల్లీ 8 గూడా. ఇవి ఉంటేనే మీరు రాజకీయ నాయకులు అవుతారు. లేకపోతే మీరెంత ప్రయత్నించినా కా కాక కాకపోవచ్చు. కాబట్టి సో, మనం ఇక్కడ చూసినట్లయితే 7 ఉందండి ఇక్కడ మనకి. ఎవరికి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడ 7 వచ్చింది. 6, 7, 5 ద కాంబినేషన్. డెస్టినీ నంబర్ 3 గురుడున్నాడు. ప్లస్ తన యొక్క నేమ్‌లో గూడా గురుడి నంబర్ ఉంది గాబట్టి ఛాన్సెస్ ఆర్ దేర్ ఇక్కడ. సో, చూద్దాం. ఎవరు నెక్స్ట్ ప్రధానమంత్రి అనేది ఒక క్వెషన్‌గా మారిపోయింది గాబట్టి చూద్దాం. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నెక్స్ట్ మనం అమిత్ షా. సో, అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా అంటే పూర్తి పేరు అనిల్ భాయ్
అనిల్ చంద్ర షా, అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా కానీ అతన్ని అందరూ అమిత్ షా అంటారు. అమిత్ షా అనే దాంట్లో 24 నంబర్ ఉంది. మీకు చెప్పాను 24 నంబర్ అనేది కూడా లక్కీయెస్ట్ నంబర్ 6లో డైరెక్ట్ 6 ప్లస్ 15 ఉన్నప్పుడు 24 అంటే అమిత్ షాలో 24 నంబర్ ఉంది. అంటే అది 6లో ద లక్కీయెస్ట్ నంబర్. ఇప్పుడు కేటీఆర్ గారికి కూడా 24 ఉంటుంది. ఆ విధంగా నాట్ ఓన్లీ కేటీఆర్, ఎవరికైనా 24 అనేది బర్త్‌లో ఉన్నప్పుడు వారు కూడా ఒక మంచి నాయకుడిగా ఎదిగే అవకాశాలుంటాయి. సో, అమిత్ షా గారికి నేమ్‌లో 24 వచ్చిందిక్కడ. సో, దెన్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసేసరికి 22 మీకు చెప్పాను 22 అని. 22, 11, 22, 33 ఇవన్నీ కూడా మ్యాజిక్ నంబర్స్. 55 ఆల్సో. సో, 11, 22, 33, 55 ఇవి ఉన్నట్లయితే ఇది మ్యాజిక్ నంబర్స్. అనుకోకుండానే వాళ్ళకి అలా లైఫ్ వెళ్ళిపోతుంది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా! చిరంజీవి గాని, పురంధరేశ్వరి గారు గాని, ఈ విధంగా చాలా మంది ఉన్నారు. మీరు మీరు సర్వే చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది. సో దట్ ఈ అంటే చాలామంది అనొచ్చు సార్ 4 నంబర్ ఉంది గదా! ఇక్కడ ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చిందా? ఫెయిల్యూర్స్ ఉండొచ్చు లైఫ్‌లో అతనికి. కానీ 4 అనేది ఇక్కడ డబుల్ 2ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మ్యాజిక్ నంబర్‌ని తీసుకోవాలి. ఈ మ్యాజిక్ నంబర్ గూడా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చేసి వాళ్ళని హైట్స్ తీసుకెళ్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే అమిత్ షా గారికి డెస్క్ నంబర్ 25కి వచ్చింది. అంటే 7లోకి వచ్చాడు. డెస్క్ నంబర్ 7లో ఉన్నాడు. ఇతనికి కూడా 7 ఉంది. కాబట్టి పాలిటిక్స్‌లో ముందుకెళ్తున్నాడు. కానీ ఇతని గ్రిడ్‌లో ప్రైమ్ మినిస్టర్ అంటే 4 వచ్చింది ఇతనికి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇతనికి. డిటాచ్‌మెంట్స్ గానివ్వండి, కొన్ని ప్రాబ్లమ్స్ అమిత్ షా గారికి ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్‌గా. సో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇతను బయటపడాలి. 4 ఉంది. సో, 4 ఇక్కడ బర్త్ నంబరు 4 అండ్ డెస్క్ నంబరు 7 ఉంది. ఇది కూడా ఫ్రెండ్లీ నంబరే. అంటే ఫ్రెండ్లీ నంబర్ అయినప్పటికి ఫ్రెండ్లీ నంబర్ కాబట్టి ఆ హైట్స్‌కెళ్లారు. ఫ్రెండ్లీ నంబర్ లేకపోతే హైట్స్‌కెళ్ళడం కష్టమవుతుంది. సో, కానీ 4 వచ్చింది కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి తనకి. అదొక ప్రాబ్లమ్ ఉంది. సో, బర్త్ నంబర్ 4 అండ్ డెస్క్ నంబర్ 7లో ఉన్నాడు. సో, 22 ఇతనికి ప్లస్ పాయింట్ ఏందంటే 22 అనే మ్యాజిక్ నంబర్. ఈ మ్యాజిక్ నంబర్ వల్ల తన పొలిటిక్స్‌లో మ్యాజిక్ జరుగుతుందనుకోండి. జేపీ నడ్డా, జయప్రకాష్, జ జగదీష్ ప్రకాష్ ఓకే. జగదీష్ ప్రకాష్ నడ్డా ఆఫ్‌కోర్స్ ఇతని యొక్క జేపీ నడ్డా అంటే అతనిది ఇక్కడ ఎంతొస్తుంది? నేమ్ న్యూమరాలజీ ప్రకారం 19 వస్తుంది. అంటే 1లో ఉన్నాడు అతను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2 డిసెంబర్ 1960. 2 డిసెంబర్ 1960. సో, సెకండ్ 22 వచ్చింది ఇక్కడ మళ్ళీ అతనికి. జయప్రకాష్ నడ్డాలో జగదీష్ నడ్డా, జయప్రకాష్ నడ్డా 1, 2 సో, 8, 1 యూ సీ. సో, ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇతని యొక్క ప్రాబ్లమ్ ఏందంటే ఫ్రెండ్లీ నంబర్. ఇది కూడా ఫ్రెండ్లీ నంబర్ యాక్చువల్‌గా. 2 అండ్ 3 ఫ్రెండ్లీ నంబర్. బర్త్ నంబర్ 2 ఉంది. డెస్క్ నంబర్ 3లో ఉన్నాడు. జేపీ నడ్డా గూడా. సో, ఇది కూడా ఒక విధంగా రైట్ నంబరే. కానీ ఏంటి ప్రాబ్లమ్ అనేది చూద్దాం మనం. జేపీ నడ్డా 362 ఇతను కూడా చూడండి. మళ్ళీ ఇతను కూడా 362 మనకు యోగి ఆదిత్యనాథ్‌కి ఏ విధంగా అయితే 362లో వచ్చిందో ఇతనికి కూడా 360 వచ్చింది. బట్ ఇతని ప్రాబ్లమ్ ఏమైపోతుందంటే ఇతనికి 8, 7, 4 మిస్ అవుతుంది. అంటే రాజకీయంగా ఎదిగాడు కానీ మిగతా వారితో పోల్చుకుంటే ఇతనికి అంత పేరు రాకపోవడానికి కారణం ఏందంటే రాజకీయంగా అంటే ఇతనికి ఓన్లీ 362 ఇంతకుముందు హరీష్ రావుకి ఉన్నటువంటి నంబర్ అని చెప్పాను. 362 అనేది. సో, ఈ విధంగా అంటే మనం ఎవరికైనా పొలిటీషియన్ అవ్వాలనే యాస్పిరెంట్ ఉంటే వాళ్ళ నంబర్‌లో తప్పకుండా 7 గాని, 8 గాని, అదేవిధంగా 4 గాని ఉండాలా. ఇంకా లక్కీగా 3, 1 గుండా ఉంటే కలిసొచ్చిందనుకోండి ఇంకా అదృష్టం. 6 ఉంటే ఇంకా అదృష్టం. అంటే ఈ నంబర్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు కావడానికి ప్రయత్నిస్తే రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. కానీ ఈ నంబర్స్ లేకుండా నీకు ఎంత ఆశ ఉన్నా, ఆశయం ఉన్నా, ఎంత ఐడియల్‌గా ఉన్నా నువ్వు పొలిటీషియన్‌గా ఎదగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. నేను అది చెప్తున్నానిక్కడ. సో, కాబట్టి వీళ్ళ గ్రిడ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళెందుకు పొలిటీషియన్స్‌గా అంత దూరం అంత ఎత్తుకు ఎదిగారని చెప్పేసి. సో, సో ఇది ఇక్కడ ప్రాబ్లమ్. దెన్ నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీలో తీసుకున్నట్లయితే టోటల్‌గా ఎంతొస్తుంది 9 అండ్ 9 ఇతని యొక్క గ్రిడ్ 9 అండ్ 9 ఇట్ ఈస్ నాట్ ఫ్రెండ్లీ నంబర్ నాన్న. ఇక్కడ చూసినట్లయితే నితిన్ గడ్కరీకి ఇతనికి ఫ్రెండ్లీ నంబర్ లేదు. 9 అండ్ 9 ఫ్రెండ్లీ నంబర్ కావు. సో, కాబట్టి 9 బర్త్ నంబర్ అండ్ డెస్క్ నంబర్ కూడా 9 అయిపోయింది. సో, ఇట్ ఇస్ నాట్ అంటే ఓన్లీ పైన ఉన్నటువంటి నలుగురికి మాత్రమే ఫ్రెండ్లీ నంబర్స్ ఉన్నాయి. అంటే బర్త్ నంబర్ అండ్ డెస్క్ నంబర్, బర్త్ నంబర్, డెస్క్ నంబర్. సో, నితిన్ గడ్కరీకి
డయాగ్నల్‌గా తీసుకున్నట్లయితే బై బర్త్ ఇతను మంచి రిచ్. యాక్చువల్‌గా బర్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పొచ్చు. సో, ఇతని యొక్క గ్రిడ్‌లో ప్రకారంగా. సో, మిగతా వాళ్ళతో పోలిస్తే ఇతను బర్న్ విత్ నితిన్ గడ్కరీ బర్న్ విత్ సిల్వర్ స్పూన్. అండ్ ఇతని యొక్క కలిసొచ్చిన నంబర్ ఏందంటే 55 ఉంది ఇతనికి. మీరనొచ్చు సార్ అతనెలా అయ్యాడు మరి? తనకి కొన్ని నంబర్స్ మిస్ అయినాయి గదా! అంటే ఇతని యొక్క యాస్పిరెంట్ ఇలా ఉన్నప్పుడు 55 అనే నంబర్ ఉంది. 55 అనే నంబరు ఎవరైతే ఒక పొజిషన్‌లోకెళ్ళాలనే యాంబిషన్ ఉంటుందో ఏ ఫీల్డ్‌లో గాని, ఆ ఫీల్డ్‌కి ఒకానొక టైంలో టర్నింగ్ తీసుకుంటుంది. ఆ టర్నింగ్ పాయింటే 55 అన్నట్టు. అదేవిధంగా 99 గూడా ఉంది. నితిన్ గడ్కరీ గారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తన యొక్క దశ 9లోకొచ్చినప్పుడు, దశ 9 గాని, లేకుంటే ఇయర్లీ దశ 9లోకొచ్చినప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి నితిన్ గడ్కరీ గారు కొంచెం కాన్షియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. సో, ఇక్కడ గ్రిడ్‌లో 99 వచ్చింది. ఇంకొక 9 గిన యాడ్ అవుతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నితిన్ గడ్కరీ గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. అండ్ 3622 సో, ఇక్కడ 7, 8 అండ్ 7 సో, మిస్ అవుతుంది. సో, జేపీ నడ్డా గారికి గూడా లేదు. అంటే ఫస్ట్ రౌండ్‌లో మనం ఇద్దరిని గూడా ఇక్కడ అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ వాళ్ళ పర్సనల్ క్యాలిక్యులేషన్సు, తర్వాత వీహెచ్‌పీ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయో తర్వాత సంగతి. అయినప్పటికీ ఆ నంబర్స్ తప్పకుండా ప్లే చేస్తాయి. ఆ నంబర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రైమ్ మినిస్టర్‌గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ తీసుకుంది 5 మెంబర్స్ మాత్రమే. అంటే ముఖ్యంగా మనకి స్క్రీన్ పైన 5 మెంబర్స్ మెయిన్‌గా యాక్టివ్ నేషనల్ లీడర్స్‌గా కనబడతారు కాబట్టి వాళ్ళని మాత్రమే తీసుకున్నాను. సో, నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే అమిత్ భాయ్ అదే అమిత్ షాకి నేమ్‌లో 24 ఉంది. రైట్. బావుంది. తర్వాత ఇతని అయితే కమ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే అమిత్ షా గారికి 44 వచ్చింది. సో, 4 అనేది ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడు గూడా. కాబట్టి అమిత్ షా గారు గూడా రేస్‌లో ఉన్నారు యాక్చువల్‌గా. ఇక్కడ మనకి యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా అనే ఇద్దరి మధ్యలోనే ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. సో, ఇక్కడ అంటే గ్రిడ్ ప్రకారంగా తీసుకున్నట్లయితే అమిత్ షా గారికి మ్యాజిక్ నంబర్ 22 ఉంది. ఓకే. మ్యాజిక్ నంబర్ 22 ఉంది. ఇక్కడ ఛాన్స్ ఉంది. కానీ అదే విధంగా 4 అండ్ 4 గూడా ఉంది అతనికి. సో, ఇక్కడ మైనస్ అవుతుంది. ఓన్లీ 1, 4 ఉండేసి ఇతనికి 22 అనేది నంబర్ ఉండుంటే లైఫ్ వేరే విధంగా ఉండేది. ప్రైమ్ మినిస్టర్ ఛాన్సెస్ ఉండేవి. సో, నెక్స్ట్ వద్దాం మరి. సో, నెక్స్ట్ ఎవరెవరు అంటున్నారు అందరూ గూడా ప్రధానమంత్రి మనకు నరేంద్ర మోడీ గారు గూడా వేరే వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది ఛాన్స్ అంటున్నారు. తన అనుంగ శిష్యుడైనటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క గ్రిడ్ బావుంది ఇక్కడ చూస్తున్నట్లయితే. 5, 6, 7, 3, 6, 2 కాంబినేషన్ అంతా గూడా పాజిటివ్ కాంబినేషన్ ఉంది. ప్లస్ తన యొక్క హ్మ్, రైట్ నేమ్‌లో గూడా గురు నంబర్ వచ్చింది. ప్లస్ బర్త్ నంబర్ 5లో ఉన్నాడు. చెప్పాను 5 నంబర్ అనేది లక్ అండ్ అబండెన్స్ ఇస్తుందని. అదేవిధంగా గురుడు 3లో ఉన్నాడు. సో, కాబట్టి యోగి ఆదిత్యనాథ్‌కి అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ 5 మెంబర్స్‌లో తీసుకుంటే. అంటే మిగతా వాళ్ళ యొక్క నంబర్స్ మనకు తెలీదు. ఇన్‌కేస్ ఈ ఐదుగురు కాకుండా ఇంకెవరైనా తీసుకుంటారో తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం వీరందరి ఈ మిగతా నలుగురి నంబర్స్ కంటే కూడా నరేంద్ర మోడీ గారి నంబర్సే పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి నంబర్సే పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఏ విధంగా అంటే నేమ్‌లో 41, 5 వచ్చింది. 17 అనేది పొలిటికల్ నంబర్ ఇంతకుముందు చెప్పాను నేను. కేసీఆర్ గారి 17 నంబరు, రేవంత్ రెడ్డి గారిది 17 నంబరు. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇతనిది అల్లు అర్జున్ గారిది కూడా 8 నంబర్ 8లో ఉన్నారు. సో, ఈ విధంగా డైరెక్ట్ 8 డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి వారి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ డిఫరెంట్. అంటే ఆ 8 నంబర్ అనేది ఒక కష్టానికి ప్లస్ అభివృద్ధికి తోడు. అంటే అభివృద్ధి ఉంటుంది ప్లస్ స్ట్రగుల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు. సో, ఇక్కడ 17 నంబర్ అనేది ఒకటి ఉంది మనకి. ప్లస్ 9 ఉంది, 55 ఉంది, 7 ఉంది. ఈ కాంబినేషన్స్ అంటే 1 ఉంది. లీడర్‌కి కావాల్సినటువంటి 1 కూడా ఉంది. అంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే కూడా ఒక ప్రధానమంత్రికి కావాల్సినటువంటి గ్రిడ్ నరేంద్ర మోడీలోనే ఉంది. కాబట్టి రీసెంట్‌గా వచ్చినటువంటి వార్త ఏందంటే, నరేంద్ర మోడీ గారే నెక్స్ట్ కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని చెప్తున్నారు. అంటే నేను చెప్పేదేందంటే, సరే ప్రతి ఒక్కరికి ఆశయం ఉంటుంది. కానీ, మన నంబర్స్ కూడా ఫోర్స్ చేయాలి గదా! నాకు గూడా ఒకటి కావాలని ఉంటుంది. నీకొకటి కావాలని ఉంటుంది. కానీ, మనకు ఆ నంబర్స్ ఫోర్స్ చేయాలి. ఆ నంబర్స్ లేనప్పుడు వాటిని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటో తెలుసుకుంటే, మనం గూడా మన ఆశల్ని తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూ కన్సల్ట్ ఎనీ న్యూమరాలజిస్ట్ డెఫినెట్‌లీ they'll give you right numbers and right remedies to develop in your profession particularly. If you want to become politicians, definitely you must have 8 to 7 4 along with any other positive numbers. At the same time, your birth number and death number must be friendly numbers. అంటే ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు కన్సల్ట్ మీ,
Please contact me on my number 95736 28649. Thank you so much for being with me for all these years. Thank you once again.